హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సేమియా పాయసం తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి, జీడిపప్పులని ఈ విధంగా వేయించుకోవాలి. తర్వాత 1 కప్ సేమియాని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకొని దీనిని పక్కకు తీసుకోవాలి. మరలా అదే ప్యాన్లో 1 పావు లీటర్ వరకు పాలని పోసుకొని 1 పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న సేమియాలను కూడా దీనిలో వేసి చక్కగా నీట్గా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ సేమియాలని ఉడికించుకోవాలి. అలాగే దీనిలో ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసుకొని ఈ రెండింటిని చక్కగా ఉడికించుకోవాలి. సేమియాలు ఈ విధంగా ఉడికిన తర్వాత దీనిలో పావు కప్పు పంచదారని వేసుకొని ఒకసారి పంచదార కరిగే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.